ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళావనే విషయం మీ నాన్నగారికి తెలిసిందనుకో, నిన్ను కూడా ఇంట్లోకి రానివ్వరమ్మా. అలా అని రాజును అలా వదిలేస్తామా పిన్ని? రాజు ముఖ్యమా, ఈ ఇంట్లో ఉండడం ముఖ్యమా అంటే నాకు రాజే కదా పిన్ని ముఖ్యం. అది కాదమ్మా, నువ్వు అనుకున్నవన్నీ జరగాలి అంటే రాజుతో పాటు నువ్వు ఈ ఇంట్లో ఉండటం కూడా ముఖ్యమే కదమ్మా. ముఖ్యమే పిన్ని, కానీ రాజు అక్కడ బాధపడుతుంటే నేను ఇక్కడ హ్యాపీగా ఉండలేను. ఇక్కడ ఎలాగో మీరు మేనేజ్ చేయండి పిన్ని. నేను వెళ్ళి రాజును విడిపించుకుని వస్తాను. అమ్మ రూపా, టైం ఎంతైందో చూసావా? రాత్రిపూట బెయిల్ ఇవ్వరమ్మా. ఇప్పుడు నువ్వు వెళ్ళినా లాభం లేదు. ఇంట్లో లేవన్న అనవసరమైన గొడవలు తప్ప. పొద్దున వరకు ఓపిక పట్టమ్మా. ఏదో ఒక వంక చెప్పి నువ్వు బయటకు వెళ్ళొచ్చు. ఇప్పుడు వెళ్ళినా ఉపయోగం లేదు. ఒకసారి ఆలోచించు. బాబా, ఎందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నా బిడ్డ బతికే ఉన్నాడని నాకు తెలిసేలా చేశావు, కానీ ఆ విషయాన్ని మా నాన్నకు చెప్దామంటే మందారం ఎక్కడుందో తెలియకుండా చేశావు. నేను వెళ్ళి నిశ్చితార్థం ఆపే ప్రయత్నం చేయకుండా ఉంటే బాగుండేది. కనీసం పెళ్లి ముహూర్తానికైనా కొంచెం టైం ఉండేది. ఇప్పుడు ఆ టైం కూడా లేకుండా పోయింది. ఈ పెళ్లిని ఆపకపోతే మందారం పిలిచే అన్నయ్య అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఇవన్నీ చాలదన్నట్టు దీపక్కి పెళ్లి కుదిర్చావు. ఈ పెళ్లిని ఆపగలిగే రాజుని పోలీస్ స్టేషన్కి వెళ్ళేలా చేశావు. ఏంటి బాబా ఇది? నా కొడుకు ఉన్నాడని తెలిస్తే నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ ఎలా చెప్పాలి? రాజు వచ్చి చెప్తే నమ్ముతారేమో అనిపిస్తోంది, కానీ రాజుని ఎలా బయటికి తీసుకురావాలి? బంటి గురించి తర్వాత అయినా చెప్పచ్చు, ముందు పెళ్లిని ఆపాలి. పెళ్లిని ఆపగలిగితే దీపు కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. నా కొడుకు నాకు దొరికినప్పుడు దీపు అమ్మని దీపుకివ్వడం మా బాధ్యత. ఖచ్చితంగా దీపు అమ్మని దీపుకిస్తాను. నా ప్రేమికుడు, నా సేవకుడు, నా రక్షకుడు రాజు తలుచుకుంటే ఏమైనా చేయగలడు, చేస్తాడు. కానిస్టేబుల్స్ సార్, వీడి కాళ్ళు చేతులు విరిగేలా కొట్టండి. నా మీద చేయి చేసుకొని మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. గుర్తుంచుకోండి, తొందరలోనే మీరెంత పెద్ద తప్పు చేశారో మీకు అర్థమయ్యేలా చేస్తాను. కానిస్టేబుల్స్ సార్, వీడు మనకే వార్నింగ్ ఇస్తున్నాడు. వీడికి మనమంటే ఏంటో తెలిసేలా కొట్టండి. కొట్టండి కొట్టండి. దీపక్, రేపు పెళ్లి వాళ్ళు నగలు తీసుకొస్తారు. వాళ్ళు తెచ్చే నగలు నగదు తీసుకుని మనం యుఎస్కి వెళ్ళిపోయే ప్రయత్నంలో భాగంగా పాస్పోర్టు, వీసా, టికెట్స్ అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. అది నేను చూసుకుంటాను మమ్మీ. ఆల్రెడీ అన్నీ మాట్లాడేశాను. డబ్బిస్తే మన పనులన్నీ పూర్తయిపోతాయి. శభాష్ దీపక్, మన పనులన్నీ పూర్తయ్యేంత వరకు రూపతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
ఇంకొకసారి సీఎం గారి ఇంటి వైపు కన్నెత్తి చూడనని చెప్పు. చెప్పరా? చెప్పు. చెప్పరా? చెప్పు. ఎస్ఐ గారు, ఆ ఇల్లు మీకు సీఎం గారి ఇల్లు, నాకు కాదు. ఎంత పొగర్రా నీకు? లాయర్ గారు, చెప్పండి మేడం. నేను లోపలికి వస్తే నన్ను గుర్తుపట్టి మా నాన్నకి చెప్తారు. మీరు వెళ్ళి రాజుని తీసుకురండి. అలాగే మేడం. కానిస్టేబుల్, చెప్పండి సార్. మీ ఎస్ఐ గారు ఎక్కడ? అక్కడ ఉన్నారు సార్. ఒకసారి పిలవండి. సార్, మిమ్మల్ని కలవడానికి ఎవరో లాయర్ వచ్చారు. ఏరా, నీకు బెయిల్ వచ్చిందనుకుంటున్నావా? నిన్ను అరెస్ట్ చేయించింది సీఎం గారు. ఈ విషయం తెలిసినోడెవడు నీకు బెయిల్ ఇవ్వడానికి ముందుకు రాడు. హ! నమస్తే లాయర్ గారు. నమస్తే సార్. చెప్పండి. మీరు అరెస్ట్ చేసిన రాజుకు సంబంధించిన బెయిల్ పేపర్స్. లాయర్ గారు, వాడిని ఎందుకు అరెస్ట్ చేశామో, ఎవరు అరెస్ట్ చేయించారో తెలిసే బెయిల్ పేపర్స్ తీసుకొచ్చారా? అన్నీ తెలుసుకునే తీసుకొచ్చాను ఎస్ఐ గారు. కానిస్టేబుల్ సార్. ఆ లాకప్ లో ఉన్నవాడిని తీసుకురండి. ఓకే సార్. సీఎం గారు మేనలుడేమో వీడిని విడిచిపెట్టకుండా తాట తీయమని చెప్పారు. ఇప్పుడేమో లాయర్ వచ్చి బెయిల్ మీద వీడిని తీసుకెళ్లిపోతున్నాడు. ఏం అర్థం కావటం లేదే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.